ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా మన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి గణపతిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని మనం విశేషంగా ప్రార్థన చేద్దాం. గణపతి వల్ల ప్రతి ఒక్కళ్ళకి బుద్ధి సిద్ధి బుద్ధి చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని మనం కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం ఎంతో ఆనందకరంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు ఉండే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ప్రతిదీ శోభాయమానంగా వాళ్ళకి కళ్ళకు కనపడే విధంగా, ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకి కనపడే విధంగా, అజ్ఞానం అనేది వాళ్ళకి లేకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి, అలాంటి బ్రహ్మానందాన్ని మనకు కలిగించాలని కోరుకుంటూ, అంతేకాకుండా రాజ్యం దేహి ప్రతి ఒక్కళ్ళకి అధికారము, పవరు, స్టేటస్, ఉద్యోగము ఏది కావాలంటే అది కోరుకునే విధంగా అమ్మవారు అందరికి ఇవ్వాలని. నెక్స్ట్ ధనం దేహి విపరీతంగా ప్రతి ఒక్కరికి ధన ప్రవాహం వాళ్ళ ఇంటిలో జీవనంలో ఉండాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ధనానికి ఇది లేదు, మాకు అసలు దగ్గర ధనం అనేది ప్రాబ్లమే లేదు అన్న ఒక స్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉంచాలని. సర్వకామార్థ సిద్ధి వాళ్ళు ఏ క్షణం అయితే ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ క్షణం ఆ కోరిక తప్పకుండా ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ, స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క కరుణా కృప ఉండాలని, జీవితంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుంటూ, సూర్యుడి గురించి సూర్యుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం ముందు. తద్వారా మనం 12 రాశులు ఎలా ఉందో తెలుసుకుందాం. మనకి మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అలా మనకి ఒక సంవత్సరంలో 12 సంక్రమణాలు ఉంటాయి. ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ రాశి పేరుతో మనం ఆ సంక్రమణ అంటాం. ఇప్పుడు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో దాన్ని మనకి మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. అంటే సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల మిగతా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. దానికి ముందుగా అసలు సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి జ్యోతిష శాస్త్రం ప్రకారం, రెండోది సూర్యుడు మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏ విధంగా అసోసియేట్ అయ్యి ఉంటాడు, ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటారని మనం తెలుసుకుందాం. ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి మనకి 8 రకాలుగా జ్యోతిష శాస్త్రంలో మనకి సంబంధం కలిగి ఉంటుంది. ఫస్ట్ ఏమని చెప్తారంటే ఆత్మకారకుడు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత మనకి వైటాలిటీ, స్ట్రెంగ్త్, సోల్ బలం అనమాట. ఆత్మబలం అంటే చూడండి, ఆత్మబలం అంతా ఇదంతా మనకి సూర్యుడి గురించి చూపిస్తూ ఉంటారు. రెండోది రాజ్యం, అంటే అధికారము, గవర్నమెంటు, పవర్, ఇదంతా చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు తండ్రికి సంబంధించిన వ్యవహారాలు, ఫాదర్లీ ఫిగర్ లాంటికి సంబంధించిన వాళ్ళు కూడాను మన లైఫ్లో రిప్రజెంట్ చేసేది సూర్యుడు భగవానుడు అని చెప్పుకోవాలి. రెండోది యశస్సు, కీర్తి ప్రతిష్టలు అంటారు. కొంతమంది కీర్తి ప్రతిష్టలు చాలా విపరీతంగా ఉంటాయి. కొంతమంది ఇద్దరు సేమ్ జాబ్ చేస్తున్నారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలు విపరీతంగా ఉంటాయి, కొంతమంది అసలు కీర్తి ప్రతిష్టలు ఉండవు, ఏదో చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు అనమాట. చుట్టాల్లో కొంతమంది గౌరవం ఉంటుంది, చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి. అదంతా యశస్సు అంటారు అనమాట. అంతేకాకుండా పదవి, ఏదైనా పవరు, స్టేటస్, ప్రమోషన్స్ ఇవన్నీ రావడానికి కూడా సూర్య భగవానుడి కారకుడు. అధికారం, వాటితో పాటు తేజస్సు, కాంతి, ముఖంలో వైటాలిటీ అంటారు చూడండి, ఇదంతా. దీంతో కూడా ఆరోగ్యం. ఫైనల్గా ఇలా 8 రకాలుగా ప్రతి ఒక్కళ్ళకి కూడాను సూర్య భగవానుడికి మనకి అనుసంధానం ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా కానీ సూర్యుడి యొక్క కృప మన మీదకు ఉండాలి. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా లేరు వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అని చెప్తూ ఉంటారనమాట. ఈ ప్రకారంగా 8 రకాలుగా సూర్య భగవానుడు ఇండివిజువల్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. అయితే ఈ మార్పు వల్ల 12 రాశుల వారికి ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. తులారాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంటుందండి. మనం మంచి అని చెప్పలేం, అలా అని చెడు అని చెప్పలేం. బేసికల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉండాలి వీళ్ళకి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఫాదర్కి కొంచెం హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ బేసికల్గా మనకి స్క్రిప్చర్స్లో మనకి పురాతన గ్రంథాల్లో ఏం చెప్తారంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశనాచ విచారో నవమే రవి అంటారు. అంటే 9వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, నిందాపరాధ అంటే వీళ్ళని ఏ సంబంధం లేకపోయినా కానీ గొడవలు ఇరికిస్తారంట వీళ్ళకి. రెండోది కలహం, గొడవలు పెట్టుకొని. నిర్దోషచ్చ అంటే వీళ్ళది ఎలాంటి దోషం లేకపోయినా కానీ వీళ్ళతో కావాలని అభాండాలు వేసేసి ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ధనక్షయం, ధనాన్ని విపరీతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. పుణ్య లాభార్థ నాశనాచ అంటే పుణ్యం, మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే అందులో లాభం రాకుండా ఆ లాభం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విచారం, అనవసరంగా విచారాలు కలిగే అవకాశం ఉంటుందని చెప్తారు. అయితే ఓవరాల్గా మంచి జరుగుతుంది. ఎందుకంటే 3వ స్థానంలో దృష్టి ఉండడంతో వీళ్ళకున్న కమ్యూనికేషన్, టాలెంట్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ వల్ల లాభం ఉండేసి ఎలాంటి అవాంతరాలైనా ఒడిదుడుకులు ఉన్నా కానీ తట్టుకొని చక్కగా నిలబడి ముందుకెళ్ళిపోయేగా ఉంటుంది ఓవరాల్గా. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఎలాంటి సంబంధం లేకుండా గొడవలు అవ్వటం, ధనవ్యయం జరగటం, చేసిన పుణ్యం ఏదో మంచి ఉద్దేశంతో ఎవరికో హెల్ప్ చేద్దామని మనం అనుకుంటే
అది కాస్త వాళ్ళు మిస్అండర్‌స్టాండ్ చేసుకొని వీళ్ళ మీద నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మానసికంగా విచారం జరిగే అవకాశం ఉంటుంది. ధననాశనం, విచారం కలుగుతూ ఉంటుంది. పెద్దలతో విరోధము, అవమానాలు, బంధువులతో విరోధం అని చెప్తారు. టోటల్‌గా ఏందంటే వీళ్ళకి మంచి వాళ్ళకి దగ్గరగా ఉంటే చాలా ఉత్తమం. ఇంకా ప్లేఫుల్‌గా ఉండేది, అటు ఇటు చేసుకునే వాళ్ళ దగ్గరగా ఉంటే వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. వీళ్ళ మీద కావాలని నిందలేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు 2 అడుగులు వీళ్ళకి ముందుకేసి దూకుతాం అనుకుంటుంటే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. గమనించుకొని చక్కగా మంచి కంపెనీని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఓవరాల్‌గా బాగుంటుంది. అంటే మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. పరిహారాలకు చూసుకుంటే మనం ప్రతి ఒక్కళ్ళకి సూర్యుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే సూర్యుడికి మనం ఏం చేసుకోవాలి, జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా చేయించుకోగలిగితే శివుడికి మహారుద్రాభిషేకం, ఓకే, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న చక్కగా పరిహారం ఉంటుంది. ముఖ్యంగా నేను ఎవరికైతే వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందో వీళ్ళకి ఒక రీసెర్చ్ లాగా చేస్తూ ఉన్నాను. సక్సెస్ఫుల్గా మాకు కెరీర్ గ్రాఫ్ ఉందండి, సడన్గా మేము జీవితంలో ఆగిపోయాము, మా వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఈ మధ్యలో ఉంది అని ఎవరికైనా కనుక అనిపిస్తే ఒక్కసారి వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. రీసెంట్గా నేను ఇది అంటే ఒక 5-6 మంత్స్ ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నాను. ఈ కాన్సెప్ట్ని మనం మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వెస్టర్న్ వాళ్ళంతా. బట్ జ్యోతిష్య శాస్త్రం దానికి చాలా పవర్ఫుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయండి. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక లేడీ అమెరికా నుంచి కాల్ చేశారు. వాళ్ళకి దాదాపు 7 ఇయర్స్ ఒక కంపెనీలో మేనేజర్ ట్రాక్ రికార్డు ఉంది. అంతకుముందు కూడా ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళు కరెక్ట్‌గా 3 మంత్స్ ముందు జాబ్‌లో లే ఆఫ్‌లో పోయింది. జాబ్‌లో కాదు పోయింది. బట్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి జాబ్‌లు వచ్చేసి వీళ్ళకి జాబ్ లేదు. ఫస్ట్ జాబ్ వాడడం నేను షాక్. ఎందుకంటే సక్సెస్‌ఫుల్ కెరీర్ కదండీ. రెండోది వీళ్ళ ఫ్రెండ్స్‌కి జాబ్‌లు వచ్చేసి అందులో లే ఆఫ్‌లో పోయిన వాళ్ళకి వీళ్ళకి జాబ్ రాలేదు. ఏంటండి అని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. ఎగ్జాక్ట్‌గా వీళ్ళకి రాహు మహాదశ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాహు మహాదశ స్టార్ట్ అయిందో వీళ్ళకి వాళ్ళ జాతకంలో కాలసర్పదోషం యాక్టివేట్ అయింది. నేను చెప్పానండి మీకు కాలసర్పదోషం ఉందంటే నాకు చిన్నప్పుడు ఎవరో అన్నారని పెద్ద పట్టించుకోలేదండి అని చెప్పేసి. చూసారు ఇప్పుడు ఈ వయసులో వాళ్ళకి కాలసర్పదోషం యాక్టివేట్ అయిపోయింది. ఇంకొకళ్ళకి ఏజ్ వచ్చేటప్పుడు దాదాపు 55 ఇయర్స్ ఏజ్ ఉంటుందంటే ఈ వయసులో భార్యాభర్తలు వచ్చేటప్పుడు గొడవపడి డైవర్స్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి అని చూసుకుంటేనంటే కళాత్ర శాపం ఇవి ఉన్నాయి చూడండి. వాళ్ళకు కూడా ఇద్దరు హైలీ అంటే 2 కేసుల్లో కూడాను పర్సనల్ లైఫ్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గాను, ప్రొఫెషనల్ లైఫ్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉండి సడన్‌గా ఈ వయసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. దీనికి జ్యోతిష శాస్త్రంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకంలో ఏమేమి దశలు నడుస్తున్నాయి, వారి యొక్క గ్రహాలకు సంబంధించిన ఏమైనా దోషాలున్నాయి అవి తెలుసుకొని ఆ పూజలు చేయించుకోవటం, ఏమైనా శాపాలు ఉన్నాయి ఇవి చాలా క్లిష్టంగా ఉంటాయి. శాపాలు వచ్చేటప్పుడు చాలా డీప్ రూటెడ్ అనమాట. ఈ జన్మలో కాదు, జన్మల నుంచి వస్తున్న శాపాలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని ఫస్ట్ దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో తులదూగుతూ జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే.